ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఎక్కువగా వింటున్న సమస్య ప్రశాంతమైన నిద్ర లేదు అని చెప్పేసి డిస్టర్బ్డ్ స్లీప్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వారికి ఏమైనా టిప్స్ ఇస్తారా? అంటే నిద్ర లేమి అనేది లైఫ్ స్టైల్కి సంబంధించి ఎక్కువగా వస్తుంది. సో లైఫ్ స్టైల్కి సంబంధించి అంటే ఎట్లా అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో సాధారణంగా ఏంటంటే ఒక రోజుకు 24 గంటలు సరిపోవు. మనకి ఉన్నది చాలా యావిగేషన్స్ ఉంటాయి. సో బిజీ హెక్టిక్ షెడ్యూల్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ. సో దానివల్ల ఏమిటంటే స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అయితే దీనివల్ల ఏం చేస్తున్నారంటే ఏమవుతుందంటే చాలామందికి ఏంటంటే ఈ ట్రావెల్ ఉండటం వలన, తిరగటం వలన, సోషల్ మీడియా ఉండటం వలన, తర్వాత ఈ వాళ్ళు ఏం చేస్తారంటే వాలంటరీలీ వాళ్ళ నిద్రని వెనక్కి వేసుకుంటారు. కొంతమందికి వర్క్ ప్రెషర్ ఉంటుంది, సో కంప్లీట్ చేయాలి, సో నిద్ర మానుకొని చేస్తారు. ఎగ్జామ్స్ ఉంటాయి, సో నిద్ర మానుకొని చదవాల్సి వస్తుంది. సో అలానే కొంతమందికి ఏమిటంటే నైట్ అవగానే పార్టీకి వెళ్ళాలి. సో చాలామంది అలవాటు ఉంటూ వెళ్ళాల్సి వస్తుంది. కొంతమందికి సినిమాలు, టీవీలు, వీడియో చూడాల్సి వస్తుంది. సో వీటన్నిటి వలన ఏంటంటే వోలిషనల్గా మనం నిద్రని పోస్ట్పోన్ చేస్తాం. సో పోస్ట్పోన్ చేయటం వలన వాళ్ళకి నిద్రలేమి వస్తుంది. నిద్రలేమి రావటం వలన ఏమవుతుందంటే అటెన్షన్ డెఫిసిట్ వస్తుంది. అటెన్షన్ డెఫిసిట్ అంటే బ్రెయిన్ సరిగా పని చేయదు. అట్లానే డెసిషన్ తీసుకునేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసుకోవాల్సింది వాళ్ళకి టైం పడుతుంది, డిలే అవుతాయి. యాక్సిడెంట్ అవ్వటం, లేదంటే డల్గా ఉండటం, ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ లేకపోవటం, బ్రెయిన్స్ మందకొడిగా ఉండటం, క్యాలిక్యులేషన్స్ తప్పు రావటం, ఇలాంటివన్నీ ఈ నిద్రలేమి వలన జరుగుతాయి. సో మేజర్గా ఉండేవన్నీ వీటి వలనే వస్తుంది. సో ఇలా ఉండటం వలన లైఫ్ స్టైల్ ప్రెషర్ ఎక్కువ ఉండటం వలన కొంత డిప్రెషన్కి లోనవుతుంది. సో వన్స్ డిప్రెషన్లోకి వెళ్తే మళ్ళీ నిద్ర ఆగిపోతుంది. సో వీటన్నిటికీ ఏంటంటే సాధ్యమైనంత వరకు అది అడ్జస్ట్ చేసుకొని ఇలాంటివి అవాయిడ్ చేయాలి. రెండు, ప్రశాంతమైన నిద్ర కావాలంటే స్టిమ్యులెంట్స్ తీసుకోకూడదు. చాలామంది స్మోకర్స్, ఆల్కహాలిక్స్, అలానే టీ, కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు. సో చాలామంది ఏం చేస్తారంటే నిద్ర పట్టడం కోసం ఆల్కహాల్ స్టార్ట్ చేస్తారు. బట్ ఇన్సామ్నియాకి ఫస్ట్ కారణం ఏంటంటే ఆల్కహాల్. ఫస్ట్ కొంత లెవెల్లో వాళ్ళకి ముందు నిద్ర పడుతుంది, కానీ తర్వాత ఆల్కహాల్ తాగే వాళ్ళకి నిద్ర రాదు. సో అట్లానే ఈ కాఫీ, టీ అనేవి నిద్రలేపు ఇబ్బంది పడుతున్న వాళ్ళు 4 PM ఆర్ 3 PM తర్వాత వాటిని అవాయిడ్ చేయాలి. దే ఆర్ ఆల్ సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్ అంటారు. ఈ సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్ వలన అవి ఏం చేస్తాయంటే మనకి నిద్రని డిలే చేస్తాయి. అలానే ఈవినింగ్ కొంతమంది ఏంటంటే నిద్రపోయే టైం ముందు జిమ్ చేస్తారు. అయితే ఇనిషియల్గా అలసిపోయి నడుకుంటారు, తర్వాత నిద్ర రాదు. ఎందుకంటే బాడీ యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయిందంటే ఉన్న నిద్రని పోస్ట్పోన్ చేస్తారు. అలానే చాలామందికి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు 10ంటికి పడుకుంటాను, నాకు 10ంటికి నిద్ర వస్తుంది, కానీ ఏదో పనుండి 10ంటి నుంచి నేను 12ంటి దాకా మెలకువగా ఉన్నాను. సో అంటే ఆ టైంలో బాగా తోలుతాము, 12 అయ్యేసరికి మనం యాక్టివేట్ అయిపోతాం మళ్ళీ. సో మన ఫేజ్ దాటిపోతుంది. దాటిపోయిన తర్వాత మళ్ళీ నిద్ర రాదు. సో అందరూ ఏమనుకుంటారంటే నాకు నిద్ర రావట్లేదు. సో అట్లా కానీ మనకు ఆ ఫేజ్ దాటినాక మళ్ళీ ఎప్పుడో వస్తుంది, 3ంటికో 4ంటికో. సో మనకి రెగ్యులర్గా అలవాటైన ఆ టైం ఫ్రేమ్లో మనం నిద్రలోకి వెళ్ళిపోగలిగామంటే ఉంటుంది. అదే పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ మనం ఇన్సామ్నియా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో సాధ్యమైనంత వరకు క్వైట్గా ఉండటం రూము, ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉంటాం ఆ టైంలో. తర్వాత ప్రశాంతమైన వాతావరణం ఉండటం, శబ్దాలు అవి లేకుండా ఉండటం, డార్క్ ఉండాలి నిద్ర బాగా పట్టాలంటే. అంటే పైనియల్ గ్లాండ్ బాగా పనిచేసి ఈ డే అండ్ నైట్ సైకిల్ కరెక్ట్గా ఉండాలంటే డార్క్లోనే పడుకోవాలి, వెలుతురు కాకుండా. అలానే ఈ కాఫీ, టీ లాంటివి దూరం ఉండటం, ఇలాంటి వర్క్ ప్రెషర్స్లో కొంచెం అవి అడ్జస్ట్ చేసుకోవటం చేస్తే మంచి నిద్ర అందరికీ పడుతుంది.